హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి తుఫానుగా మారడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో రాత్రి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదవుతుంది. తుఫాను దిత్వా ప్రభావం రానున్నటువంటి 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల మీద అత్యధికంగా ఉంటుందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్లి ఏ జిల్లాలో ఎన్ని రోజుల పాటు వర్షాలు నమోదవుతాయో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణితో పాటుగా శ్రీలంక మీదుగా దిత్వా తుఫాను నేరుగా తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించడంతో దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో అయితే రాత్రి నుంచి కుండపోత వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు, కర్నూలు వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవగా నెల్లూరు, ప్రకాశం జిల్లాలో అయితే మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. డిసెంబర్ 4, 5, 6 తేదీలకి ఈ వర్షాలు మనకి మధ్యాహ్న జిల్లాల వరకు విస్తరిస్తాయి. గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం ఉత్తర ప్రాంతాల్లో కూడా డిసెంబర్ 3, 4, 5 తేదీల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. ఇక ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో మాత్రం అక్కడక్కడ కోస్తా భాగాల్లో తేలికపాటి జల్లులు ఉంటాయి. తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణం ఉంటుంది. ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు నమోదవుతాయి. చలి తీవ్రత విపరీతంగా పెరుగుతుంది తెలంగాణలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.